హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఇస్ చందు. సో ఈరోజు మనం రీసెంట్గా బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక వ్యక్తిని కలవడానికి అయితే వచ్చాము. సో ఆయన గురించి సజ్జనయ్య సార్ కానివ్వండి, తమన్ సార్ కానివ్వండి, చాలామంది అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉండాలి, బికాజ్ రీసెంట్గా ఆయన గురించి పోస్ట్ చేస్తుంది అయితే సజ్జనయ్య సార్. సో ఒక బస్లో ఒక వీడియో చేస్తూ ఆ వీడియో చాలా వైరల్ అవ్వడంతో ఆయన వెలుగులోకి వచ్చారనమాట. సో ఆయన ప్రీవియస్గా ఒక సినిమాలో పాట కూడా పాడడం జరిగింది. సో దాని గురించి మొత్తం ఆయన జర్నీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఏంటి విశేషాలు ఏంటి అని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. సో ఆయనతో మాట్లాడదాం ఒకసారి. సో హాయ్ రాజు గారు, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. థ్యాంక్ యూ. సో రీసెంట్గా మీరు ఒక పాట బస్సులో పాడి అది చాలా వైరల్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత మన సజ్జనయ్య సార్ గారు కానివ్వండి, తమన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయం ఆయన సార్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఏమన్నారు మీతో అసలు? అంటే మామూలుగా ఆయన దగ్గరికి వెళ్ళగానే నాకే ఎగ్జైట్మెంట్ అయ్యింది. ఆయన ఏమన్నారంటే, ఇతను చాలా బాగా పాడుతున్నాడు, ఇతను తప్పకుండా ఛాన్స్ వస్తుంది, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా నేను చెప్తాను. అలాగే ఇంకో మాట అన్నారు, నిన్ను కలవడం చాలా హ్యాపీ మాకు అని అన్నాడు. నిన్ను చూసాము, అంటే నిన్ను కలవడం చాలా హ్యాపీ మాకు. అలాగే అండ్ నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను చెప్తాను, అలాగే నా తరఫున ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి రెడీ అని చెప్పారు. సో తమన్ గారు కూడా మీ గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మేబీ సీజన్ 4కి ఇండియన్ ఐడల్ సీజన్ 4కి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి, అంటే ఏమన్నా మీ వరకు ఏమైనా వచ్చిందా? ఉన్నారండి, ఆయన ట్వీట్ చేశారంట, ఇండియన్ ఐడల్ 4లో నేను ఇతనికి ఛాన్స్ ఇప్పిస్తా, ఇంకోటి మేమిద్దరం కలిసి పాడతామని చెప్పారంట ఆయన. ఎస్, మీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ పాడడం చాలా అదృష్టం. సో మీరు ఇప్పటి వరకు అంటే ఒక సినిమాలో కూడా పాడడం జరిగింది కదా, రఘు కుంచే గారు, అదే ఆ పాట మీకు ఇప్పించారని చెప్పి తెలిసింది. అండ్ పలాస మూవీలో మీరు పాడడం జరిగింది కదా, దాని గురించి, ఆ పాట గురించి. పలాస పాట పాడమంటారా మీరు? పాడండి. ఓకే. బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరి వైభోగం, బొగతాయిను ఎను సెబుతాయిను ఎను మా ఊరి వైభోగం, జముకుల కొండని వాయించనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగ ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, జీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు, జీడి పప్పు పేరు చెబితే సాలు, పలాస విలాసం గుర్తొస్తాదే, దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి ఇలువైన పంటే ఇదే, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. చాలా అద్భుతంగా పాడుతున్నారు. సో అంటే ఈ అవకాశం రాకముందు అంటే మిమ్మల్ని ఈ పాట పాడడానికి ఎవరు సజెస్ట్ చేశారు? పలాసలో రఘుకుంచే సారే సజెస్ట్ చేశారు. ఆయనే ఫోన్ చేశారు నాకు, ఇట్లా నీవు ఇలా చిటికెలు వేస్తూ పాడుతుంటే చాలా బాగుంది అని చెప్పి ఆయన్నే ఫోన్ చేసి పిలిచారు నాకు. అది ఆయన స్టూడియోకి పిలిచి స్టూడియోలోనే పాడించారనమాట. అది చాలా హ్యాపీ. ఆ తర్వాత సో అంటే ఇల్లు చూస్తే చాలా అంటే చాలా ఓల్డ్, అంటే చాలా పాత రకం ఇల్లులా కనిపిస్తుంది. అండ్ మీరు సంగీతం నేర్చుకోవడానికి హైటెక్ సిటీ వరకు బస్సులో వెళ్ళి ట్రావెల్, అంటే ప్రతి సండే వెళ్తున్నారని తెలిసింది కదా. సో నార్మల్గా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అంటే మీ ఇన్కమ్ ఎలా వస్తుంది? గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందా మనకి? గవర్నమెంట్ నుంచి అంటే మామూలుగా గవర్నమెంట్ నుంచి అండ్ 4,000 వస్తున్నాయండి, అంటే నెల నెలకి వస్తున్నాయి. ఓకే,
అది కాకుండా ఇంకేం లేదు, ఇంకా అవే, ఏం లేదు. ఇంకేం లేదు, అంతే. మీ మీ ఫాదర్ ఏం చేస్తారు రాజు? చనిపోయారండి. చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? 2016 ఆగస్టు 5 ఉదయం 5ంటికి చనిపోయారు. అంతే. ఆయన ఆయన అంతకుముందు ఏం చేసేవారు? కూలి పని చేసేవాడండి. ఆయన రైతు. రైతు అంటే వేరే దగ్గర వ్యవసాయం చేసేవారు అన్నమాట. అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఆ ట్వీట్స్ పెట్టిన తర్వాత కానీ మీ ఎవరైనా సెలబ్రిటీస్ నుంచి కానీ తమన్ గారు దగ్గర నుంచి కానీ ఏమైనా ఫోన్ రావడం జరిగిందా? అంటే ట్వీట్ కాకుండా ఫోన్ ఏమన్నా రావడం జరిగిందా? ఏదైనా కలుస్తానని ఎవరైనా ఏమైనా చెప్పారా? లేదండి, నాకు ఫోన్ ఏం రాలేదు. ఏం రాలేదా? ట్వీట్ తర్వాత ఫోన్ ఏం రాలేదు నాకు. లేదు, రాలేదు. అది ఇంకా ఏం రాలేదు. లేదు, కలుస్తానని ఏం రాలేదు. ట్వీట్ మాత్రమే వచ్చింది కానీ నాకు ఫోన్ కానీ కలుస్తాను కానీ ఏం రాలేదు. అదే. సో చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా లైక్ హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా ట్రై చేశారా? అంటే మళ్ళీ కళ్ళు రావడానికి ఏమన్నా ట్రై చేశారా? అంటే మామూలుగా హాస్పిటల్కు అంటే నా ఫ్రెండ్ తీసుకెళ్ళాడండి, సుంభుపాల్ రెడ్డి అని, అతను తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్తే అక్కడ ఉదయం 10ంటికి చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి చెక్ చేశారు. లంచ్ టైం చెక్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం 6 o'clockకి అంటే చెక్ చేశారు. అక్కడ రావని చెప్పారు. ఇంకా రావని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? రావని చెప్పారు. ఇంకా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా వచ్చే ఛాన్సెస్ లేవమ్మా, అంటే ఏమన్నా ఆపరేషన్ చేస్తే ఈయన వస్తాయేమో అంటే ఇట్లా అంటే ఏం లేవమ్మా, అట్లా రావని చెప్పేసి మేడం చెప్పేశారు. ఇంకంతే. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? లేదు, ఏం చేయలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు నెక్స్ట్ అంటే లైక్ ఇప్పుడు సినిమాల్లో పాడదాం అనుకుంటున్నారా, లేదు అంటే ఏదైనా షో చేద్దాం అనుకుంటున్నారా? మీ కోరిక ఏంటి? నార్మల్ నాకు సినిమాలోనే పాడాలని ఉందండి, వేరే షోస్ కాదు. సినిమాల్లోనే పాడాలి నేను, అంతే. నాకు ఇంకా వేరే కోరిక ఏం లేదు. ఏం లేదు, సినిమాల్లోనే పాడాలి. అది నా చిన్నప్పటి కోరిక. అది అది నా ప్రొఫెషన్. మీ గురువు గారు ఎవరు? సంగీతం గురువు గారు ఎవరు? రామాచారి సార్. ఇంకా ఆయన ఓకే. నేను నా ఫస్ట్ గురువు గారు వచ్చేసి ఫస్ట్ 2009లో వసంతలక్ష్మి గారు మా గురువు గారు. అండ్ నా సెకండ్ గురువు గారు వచ్చేసి 2010 బుచ్చయ్యాచారి సార్. అండ్ నా 5th గురువు గారు వచ్చేసి రామాచారి సార్. నా 6th గురువు గారు వచ్చేసి జయకుమారాచారి సార్. నేను ఆయన దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా. అంటే వాళ్ళ దగ్గర మ్యూజిక్ అయిపోయింది, వీళ్ళ దగ్గర అండ్ రామాచారి సార్ దగ్గర అండ్ లైట్ మ్యూజిక్, అలాగే జయకుమారాచారి సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటాను. అవును. సో ఎడ్యుకేషన్ ఏమైనా చేశారంటే ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ కానీ కొన్ని వర్డ్స్ కానీ చాలా నీట్గా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ వైజ్ ఏదైనా చేశారా? లేదండి, ఎడ్యుకేషన్ చేయలేదు. నో స్టడీ, ఓన్లీ సింగింగ్. అంటే చిన్నప్పటి నుంచి ఇలా వాయించడమే, అదే అలవాటు అయిపోయింది. మాత్రం వస్తుంది, అది మీకు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, నాకు రావట్లేదు. అవును ఆ సౌండ్. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అని విన్నాను, ఎందుకు ఆయన అంటే అంత అభిమానం? మామూలుగా ఏంటంటే అక్కడ పాడుతుంటే ఆయన వాయిస్ అంటే నాకు ఇష్టం, ఆయన చేసే డైలాగులు అంటే నాకు ఇష్టం, అంతే. ఆయన సినిమాలకు కూడా వెళ్తూ ఉంటారని అన్నాను కదా, ఎలా ఎంజాయ్ చేస్తారు ఆయన సినిమాని? ఎక్సలెంట్, ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఫస్ట్ ఆయన వాయిస్ వినడం అనేది అసలు థియేటర్లోనే నేను ఎక్కడ వినలేదు ఆయన వాయిస్. ఏదైనా డైలాగ్ చెప్తారా చిరంజీవి గారు? వీరశంకర రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆల్రెడీ కోసాను, చెప్తున్నారు మొత్తం. చిరంజీవి గారి కోసం ఒక పాట. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. పాటేదైనా గాని ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొండి తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి.
చిందే వెయ్యాలి నటరాజులాగా, మనసే ఉండాలి నెలరాజులా, పలుకే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. ఓకే, సూపర్, అద్భుతంగా పాడారు. అండ్ ఇప్పుడు పలాసలో పాట పాడి చాలా రోజులు అయిపోతుంది కదా, దాని తర్వాత మళ్ళీ ఏం అవకాశం రాలేదా? దాని తర్వాత మీ లైవ్ ఎలా ఉండింది? పాడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాట పాడడానికి అవకాశం కానివ్వండి, లేదు అంటే ఎవరైనా పిలవడం కానివ్వండి, ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో బస్సులో వీడియో వైరల్ అవడం వల్ల మళ్ళీ మీరు బయటకు వచ్చారు. మామూలుగా ఏంటంటే నాకేమనిపించిందంటే, కరోనా తర్వాత, కరోనాకు ముందు అంటే పలాసలో పాడిన తర్వాత చాలా మంది కలుస్తున్నారు అండ్ చాలా బాగా పాడామని అంటున్నారు. ఇక నాకు కలిసే టైంలోనే కరోనా వచ్చేసింది 2020లో. ఆ తర్వాత అంతే, ఇంకా నేను ఉండిపోయానంటే ఇంట్లోనే. అప్పుడు ఎవరిని కలవరు లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంటే ఇంకెవరు కలవలేదు ఇంకా ఆ టైంలో నాకు. ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ బయటకి, ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావటం? 6 నెలలు పట్టిందండి. 6 నెలలు డిప్రెషన్లోనే? 6 మంత్ పట్టింది. ఈ 6 నెలల నుంచి మొన్న ఈ నవంబర్లో కలిశాను. ఈ నవంబర్లో ఆవిడ ఎవరో శిల్పా గారు బస్సులో ట్రీట్ చేయడం అనేది, అప్పటి నుంచి ఇంకా చాలామంది ఇంటర్వ్యూస్ పిలుస్తున్నారు. అండ్ తమన్ సార్ నుంచి ఇట్లా ఆపర్చునిటీ రావడం అనేది చాలా హ్యాపీ. నాకు అనిపిస్తుంది, నేను అనుకున్న గోల్కి రీచ్ అవ్వబోతున్నాను అనిపిస్తుంది నాకు. సో మేము కూడా మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజు గారు. అండ్ త్వరలోనే మీరు ఏదో ఒక సినిమా పాటలో తప్పకుండా పాడతారు అని తమన్ గారు కూడా చెప్పారు. సో చాలామంది రియాక్ట్ అవుతున్నారు కాబట్టి మేము కూడా మీరు ఒక మంచి పాట పాడాలి, ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, అండ్ మీకు ఒక మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యూచర్లో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్.